ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించింది జనసేన. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటు తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ సహా పలువురు భేటీ అయ్యి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ఉంటాము, అలాగే పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా అని ప్రస్తుతానికైతే టాక్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ జనసేనకు సంబంధించి ఇటు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే కాంగ్రెస్కి ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది. సో మొత్తం మీద అయితే ఒక రకంగా బై ఎలక్షన్స్ ఉత్కంఠంగా మారబోతున్నాయి. ఇటు ఏపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన పార్టీలు కూడా ఇక్కడ మద్దతు తెలుపుతున్నాయి. ఇటు బీజేపీకి జనసేన, అలాగే మనం చూస్తే కాంగ్రెస్కి ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది. సో మొత్తం మీద రసవత్తరంగా మారబోతున్నాయి. ఎన్నికలకు ఇంకా 10 రోజుల సమయం ఉన్న తరుణంలో ఇలాంటి ఒక డెసిషన్, మరి దీని ఇంపాక్ట్ రానున్న ఎలక్షన్పై ఎలా ప్రభావితం చూపబోతుంది అన్న దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, చెప్పండి, జనసేన అధ్యక్షుడు, తెలంగాణకు సంబంధించిన అధ్యక్షుడు ఇటు రామచంద్రరావు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీళ్ళతో భేటీ అయ్యి ఏ అంశాల గురించి చర్చించారు? ఈ 10 రోజులు ఏం చేయబోతున్నారు? వ్యాఖ్యలైనట్టు జూబ్లీహిల్స్ లో నెక్స్ట్ అవలంబించాల్సినటువంటి విధానాలపైన కూడా అటు జనసేన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అలాగే జనసేన ముఖ్య నేతలందరూ కూడా భేటీ చర్చించారు. బహిరంగంగా సంబంధించి అటు ఇప్పటికటు ఏపీకి సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్యంతో జనసేన బీజేపీ టీడీపీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా జనసేన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. రేపు అఫీషియల్ గా కూడా ప్రెస్ క్లబ్ వేదికగా జనసేన తెలంగాణ అధ్యక్షుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాన్ని కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. మరొక పక్క అటు జనసేన ఎప్పుడైతే బీజేపీకి బహిరంగ మద్దతు ఇస్తుందో దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఏపీకి సంబంధించి ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నేత అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయనకు సంబంధించి కూడా తెలంగాణలో ఇటు మద్దతు ఇస్తున్నారంటే డెఫినెట్ గా ఆయన ప్రచారం కూడా ఉంటుందా అని చెప్పి కూడా బీజేపీలో కొంత చర్చ జరుగుతుంది. దానిపైన కూడా జనసేన నేతలు ఈ రోజు వాళ్ళ పార్టీ అధినేతతో కూడా మాట్లాడి ఆయన ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్, ప్రచారానికి సంబంధించిన అన్ని అంశాలతో కూడా రేపు వారికి సంబంధించి కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. బీజేపీ శ్రేణుల్లో కొంత ఇది ఉత్సాహమని చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పటికే అటు ఏపీలో తెలుగు రాష్ట్రమైనటువంటి ఏపీలో కూటమిలో ఉన్నప్పటికీ ఇక్కడ టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి స్తబ్దుగా ఉన్నాయి. ఒక రకంగా ఇన్సైడ్ గా గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా తెలంగాణలో టీడీపీ పూర్తిగా కూడా కొంత కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ఫేవర్ గా వెళ్ళింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కూటమి ఇక్కడ కూడా అఫీషియల్ గా రిపీట్ కావాలని ఎప్పటి నుంచో ఇటు బీజేపీ సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా కొంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జనసేనకు సంబంధించి అయితే మరి మద్దతు ఇచ్చింది. నెక్స్ట్ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు, 11వ తేదీనే పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. కేవలం 9వ తేదీ వరకే కూడా ఎన్నికల ప్రచారం ఉంటుంది కాబట్టి ఈ 2-3 రోజులు చాలా క్రూషియల్ కాబట్టి రేపటికి సంబంధించి కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ప్రచార షెడ్యూల్, పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొట్టలేదని ఒకవైపు ఉంటే మరొక పక్క బీజేపీ టీడీపీకి సంబంధించిన అంశం, ఎందుకంటే అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు చాలా ఉంది. గతంలో కూడా 2014లో అటు దివంగత నేత అయినటువంటి మాజీ ఎమ్మెల్యే అటు మాగంటి కూడా అక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే గెలుపొందారు కాబట్టి ఆయనకు సంబంధించి కూడా టీడీపీకి సంబంధించి కూడా కొంత చర్చలు జరుగుతున్నట్టయితే సమాచారం రోజుకు ఒక రకంగా, ఎందుకంటే కాంగ్రెస్ ఒకవైపు ఎంఐఎం కూడా కాంగ్రెస్ కు బహిరంగంగానే కూడా మద్దతు ఇచ్చింది. మరొక పక్క బీఆర్ఎస్ సైతం కూడా వివిధ పార్టీల నేతలు చేరుకొని ముందుకు వెళ్తుంది కాబట్టి బీజేపీ కూడా ఖచ్చితంగా మేము అక్కడ కింగ్ మేకర్ కాదు కింగే అవుతామంటూ కూడా ఖచ్చితంగా కూడా అక్కడ కింగే అవుతామంటూ కూడా కొంత ప్రకటనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇటువంటి అన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి ప్లాన్ లో భాగంగా ఇట్లాంటివన్నీ మరి ముందుకు తీసుకెళ్తుంది. ప్రచారం ఒకవేళ ఇప్పటికే అటు ఏపీకి సంబంధించి ఏపీ అధ్యక్షుడు కానీ ఇతర నేతలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేతలతో ఇన్సైడ్ మీటింగ్స్, ఎందుకంటే ఆల్ మీటింగ్స్ పెట్టి ఒకవైపు ఉన్నటువంటి ఏపీ నేతలతో కూడా అటు చర్చించడం కాకుండా వారితో కూడా మద్దతు తీసుకుంటారు. ఇంకో పక్క బహిరంగంగా ఎన్నికల ప్రచారం కూడా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు, బీజేపీ నేతలు పాల్గొంటున్నారు కాబట్టి డెఫినెట్ గా ఏపీకి సంబంధించి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి నేతలు కూడా ఇటు ఈ 2-3 రోజుల్లో పాల్గొనేటువంటి ఛాన్స్ ఉందని జనసేన నేతలు ఇటు బీజేపీ నేతలు చెప్తున్నారు. టీడీపీకి సంబంధించిన బహిరంగ మద్దతుపై కూడా రేపు లేదా ఎల్లుండిలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందా? దాని మీద ఏమైనా క్లారిటీ ఇచ్చారా? డెఫినెట్ గా కళ్యాణ్ రేపటి మీడియా సమావేశంలో కూడా వివరాలన్నీ కూడా వెల్లడిస్తామని తెలంగాణ
రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గౌడ్ కూడా ప్రకటించారు. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రస్తుత షెడ్యూల్ కానివ్వండి, ఇందాక చెప్పుకున్నట్టు జూబ్లీస్ బైపోల్కి సంబంధించిన అంశంలో ఎక్కువ రోజులు కూడా సమయం లేదు కాబట్టి 2-3 రోజులను ప్రచారం చేయాలి. ఏదైనా ఒక భారీ రోడ్ షో కూడా ప్లాన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జూబ్లీస్ కి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గం ఏదైతే ఉందో ఎక్కువ సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా అదే కాన్స్టిట్యూషన్ నుంచి సినిమా యూనియన్ వర్కింగ్ యూనియన్ ఏవైతే ఉంటాయో పనిచేసే సెట్లలో పనిచేసే వాళ్ళు చాలా మంది కూడా అక్కడ ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చాలా మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళే కాకుండా ఏపీకి సంబంధించినటువంటి మైగ్రేట్ పీపుల్ కూడా అక్కడ ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా కూడా పవన్ కళ్యాణ్ తో కూడా ఒక ర్యాలీ నిర్వహించాలని చెప్పి కూడా కొంత చర్చలు అయితే జరిగినట్టు సమాచారం. దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అనేది కూడా రేపట్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కళ్యాణ్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు బీజేపీకి బలం చేకూరుతుంది, ఇటు జనసేన సపోర్ట్ చేస్తుంది, అలాగే తెలంగాణకు సంబంధించిన టీటీడీపీ కూడా దీనికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే స్టార్ క్యాంపెయినర్గా ఉండబోతున్నారా మరి పవన్ కళ్యాణ్, దానిపై ఇంకా క్లారిటీ రాలేదు ప్రస్తుతానికైతే. జనసేన అలాగే బీజేపీ పార్టీ దీనికి సంబంధించి అఫీషియల్గా రేపు ఆయన టూర్లో ఉండబోతున్నారా లేదు అనే డీటెయిల్స్ రేపు రాబోతున్నాయి. సో ఒక రకంగా ఉత్కంఠమైతే నెలకొంది. ఇటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఇటు కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరుగా జరగబోతుందా? ఎవరికి మీరు ఓటేద్దామనుకుంటున్నారు, ఎవరు గెలవబోతున్నారు అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే వాటికి సంబంధించిన సర్వేలో కూడా మీరు పాల్గొనండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.